నేడు కాకినాడ జిల్లాగా పేరుగాంచుచున్న సామర్లకోట అనే గ్రామంలో రాగంపేట అనే గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో పుట్టిన శ్రీ సలాది ప్రభంజన స్వామి గారు పేరు మోసిన కవి. ఈయన సంస్కృతంలో, తెలుగులో, కన్నడంలో, ఇంగ్లీష్లో చాలా మంచి కవి. ఈయన్ని ఇండియన్ ఎక్స్ప్రెస్లో అందరూ అనేక రకాల వ్యక్తులు గొప్ప గొప్ప వాళ్ళు ఈయన గురించి చెప్పడం జరిగింది. నాకు తోచిన విధంగా నేను చెప్పాలని ప్రయత్నం, ఎందుకంటే ఈయన మా గురుగారు పిఆర్ కాలేజీలో తెలుగు మాకు పాఠ్యాంశాన్ని బోధించారు. అఖండమైన జ్ఞానంతో ఈయన 16వ సంవత్సరంలోనే చాలా గొప్ప కావ్యం ధర్మజ్వాల అనే కావ్యాన్ని రచించారు. అప్పటికే విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ కావ్యాన్ని మాధవవర్మ అనే పేరుతో రచించడం జరిగింది. ఆ పాఠం కూడా పాఠ్యాంశంగా నేను కాలేజీలో చెప్పడం జరిగింది. వీరు నాకు ఇంటికి వెళ్తే ధర్మజ్వాల ప్రింట్ చేసేది ధర్మరాజు అంటే ఈ 100 పుస్తకాలు నాకు ఇవ్వండి, నేను పట్టుకెళ్తానని తెచ్చుకుని అందరికీ పంచిపెట్టాను. ఆయన నాకు అవకాశం ఇచ్చారు. ఆ విష్ణుకుండి మహారాజు విజయవాడ నగరంలో ఇప్పుడు దుర్గమ్మ తల్లి గుడికి మూల కథ ఇది. విష్ణుకుండి మహారాజు ఏం చేశాడంటే, తను యుద్ధానికి వెళ్తూ తన కుమారుడితో చెప్తాడు, పారశీక అశ్వాలు తీసుకొచ్చి ఇక్కడ మన రాజ్యంలో పెట్టాం, వీటిని పూంచి అంటే కట్టి, రథాన్ని కట్టి, నువ్వు ఎవరు కూడా వ్యాహ్యాలకు వెళ్ళకూడదు, ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఉరిశిక్ష ఖరారు చేస్తాం అని అంటే, అదే విధంగా అనుకోకుండా కుర్రోడు ఆ నగరంలో ఉంచిన ఆ రథాన్ని కట్టి అధిరోహణతో వ్యాహ్యాలకు వెళ్తుంటే ఒక అవ్వ కొడుకు ఆ రథ చక్రాల కింద పడి చనిపోతాడు. విష్ణుకుండిని మహారాజు వచ్చేసరికి యుద్ధం విజయంతో వచ్చాడు. కానీ అక్కడ ఏం చేయాలో తెలియని పరిస్థితి, కొడుకు ఉరి చేయవలసిన పరిస్థితి. అదేవిధంగా ఉరి తీస్తే విజయవాడ నగరంలో అమ్మవారు గుడి దగ్గర కనకవర్షం కురిసినట్టుగా చెప్తారు. అది ఈనాటి ఈ యొక్క అమ్మవారి గుడి చరిత్ర. ఈ కవి తను రచించిన కావ్యాల్లో తను లేక పుట్టిన బిడ్డ గురించి ఎన్నో అందమైన పద్యాలు ఈ కవి రచించారు. కానీ ఈయన ఆముఖంలో కొన్ని పద్యాలు చెప్తారు. ఆ కవిత్వం అంతా నేను చెప్పడం ఇప్పుడు సమయాభావం, కానీ ఆయన ఆముఖంలో రచించిన కొన్ని పద్యాలు చదువుతాను, వినండి దయచేసి. నా పేరు డాక్టర్ గుర్లింగ ధర్మరాజు, తెలుగు ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాను మహారాణి కళాశాల. చిరుతకు కటినాడాంధ్ర చరిత యందు మాధవ నరేంద్రు దయనీయ గాథ చదివి ఎడద కన్నీరు కడలిగా ఏడ్చి చిన్ని కావ్యమీయదినే రచించుచుంటి. ధర్మ సమ్మతముగా ధరణి నేలిన రాజ చరితలెన్ని నేను చదువలేదు, కన్న కొడుకు నిట్లు కత్తి మొనకు గృచ్చి ఎత్తి జూపు నట్టి నృపతి ఎవడు. మాధవాంశతోడ మానవాకృతి దాల్చి పేరు మార్చుకొనకే పృథివి పుట్టి. విశ్వధర్మ పదము వెలిగించినావు నీ పాద పద్మములకు వందనములు. నేను కవినిగాను నీ మూలమునగాక ఎదను బిగ్గబట్టి కుదిపినావు. కావ్యవల్లిక ఇది కరుణ రసస్యంది నీదు పదములోని నిలచుగాక. నీటికైన కనుల నీరూరకుండగా ఎదను బిగ్గబట్టి చదువలేను. నాదు కావ్యము కరుణ రసాద్రమని కాదు, కథయే సాంద్ర కరుణ గర్పితమ్ము. తన సర్వస్వము కూలిపోయినను ఆత్మౌనత్యమున్ వీగిపోవని ధైర్యమున మేరువై నిలచి విశ్వశ్రేయమాశించి ధాత్రిని నిష్కల్మష ధర్మమున్ నిలిపి గౌరీ శంకరం వంత ఎత్తున తేజోమయమూర్తి వై జగమునుద్బోధింతువే నాటికిన్. ఆంధ్రధరా చరిత్ర కలశాంభుది కౌస్తుభరత్న రమ్యమై సాంద్రదయారసాద్రమై సర్వజనీనము సర్వకాల నిస్తంద్రము ధర్మశోభితముదాత కథాత్మకమైన తెలుగు రాజేంద్రుని దివ్యగాథ వెలయింతు నెదంది వెదలించు వాక్కులన్. అంగజుడైన వాడు బలి అయినను చట్టము నిల్పు చోట ఏ భంగి చెలింపని తెలుగు పాతివు త్యాగ వికాసమై జగన్మంగళమైనది చరితమై పులకల్గిల కొట్ట రక్తము పొంగును గుండె వెల్లువగ పొంగునులే వినవోయి నిచ్చిలి. నిండు గుండెలో పుట్టి కన్నీట తడిసి కోలమట్టముగా నన్ను కుదిపివేసి కావ్యరచనకు భవ్య మార్గము చూపే నేడు రసవార్తి ముంచెత్తు నిన్ను కూడా.